అబ్బో ఏంటి ఈ రోజు అయ్యగారు చాలా హుషారుగా పరుగులు తీస్తున్నారు. పైగా ఆ చేతిలో పొట్లం ఏమిటో నేను తెలుసుకోవచ్చా? ఈ చేతిలో ఉన్న పొట్లం ఏమిటో తెలుసుకోవాలంటే నా మనసులో ఉన్న కోరిక నువ్వు తప్పక తీర్చాలి. అబ్బా మీరు ఎప్పుడు ఇంతేనండి. శ్రీమతి గారు కళ్ళు మూసుకుంటే. సరేలేండి బాబు, మీతో నేను ఏమి ఎరలేనులే, కానీ కళ్ళే కదా మూసుకుంటాను. కళ్ళు మూసుకోగానే సరిపోతుందా? ఇంతకు చిన్నబాబు పెద్దబాబు ఎక్కడికి వెళ్ళారు? చిన్నబాబుని పెద్దబాబుని కాన్వెంట్ లో చదివించరమ్మని రామైతే పంపించానండి. అది సర్లే, కానీ ఈ స్వీట్ లో ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోవచ్చా? ఈ స్వీట్ లో ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే నా మనసులో ఉన్న కోరిక నువ్వు తప్పక తెచ్చాలి. అమ్మగారు మాటలు బాగా నేర్చారు. నిన్ను చూస్తుంటే మాటలే కాదు శారదా, నా మనసు కూడా పరవళ్ళు తొక్కుతుంది. అంతటి ఆకర్షణ నాలో ఏం కనిపిస్తుందో ఏమో శారదా, నిన్ను చూస్తున్న కొద్దీ నా మనసు తహతహలాడిపోతుంది. నిన్ను నా బిగి కవిగిలిలో బంధించాలని నా మనసు ఆరాటపడుతుంది. వదలండి, ఎవరైనా చూస్తారు. ఇంకా నన్ను చూస్తుంటే మీకు ఇంకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుందో చెప్పమంటావా? మన తొలినాటి పరిచయం గుర్తుకొస్తుంది. వసంతమిక వచ్చినలే సుములి వెచ్చనలే శశమిక చల్లనులే మనసుమిక వెన్నెలలే అలిగిన సొగసులు ముళ్ళు గుచ్చుకొని అలవిచ్చినవి
సొంపులనే తొడి భుజమదిరెను గుర్తుగా సొగసు గుణములకు గుర్తుగా తొలి చూపులైనా నింపులలో జన్మించకు మన్మథమాల ఇది మన్నెల మాసం పలకుల వారం ప్రేమకు తీరం సతమిక వచ్చినవే సతమిది వచ్చినవే అది సర్లే కానండి, ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది కదా. ఈ స్వీట్ లో ఉన్న రహస్యం ఏమిటో ఇకనైనా చెప్తారా? చెబుతాను శారదా, నీకు కాక మరెవరికి చెబుతాను. సుమారు 5 సంవత్సరాల నుండి ఎన్నో దోపిడీలు దొంగతనాలు చేస్తూ అందరి ప్రాణాలను దోచుకుంటూ అనాథలను అమాయకులను నిరుపేదలను పీడిస్తూ ఈ దేశ సంపదను కొల్లగొడుతూ ఎదురులేనని విర్రవీగుతున్న ఆ భగవాన్ అతని తమ్ముడు చిన్నను కలిపి జాయింట్ గా అరెస్ట్ చేశాను. చూడండి, ఒక మనిషిని చంపితే ఎమ్మెల్యే సీటు, ఒక మానభంగం చేస్తే ఎంపీ సీటు ఇచ్చే ఈ రోజుల్లో మీలాంటి సిన్సియర్ గల పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వం అలాంటి గుండాలని వెంటనే విడిపిస్తుందండి. విడిపిస్తుంది. శారదా, నన్ను తిరిగి వాడిని చేయాలని చూస్తున్నావా? లేదండి, లేదు, మిమ్మల్ని తప్పించుకోవాలని ఆరాటపడుతున్నాను. చూడు శారదా, కాకి బట్టలు వేసుకున్నాడు ఏమని ప్రమాణం చేశారో తెలుసా? ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అవతరిస్తానని, ఎక్కడ అవినీతి జరిగితే అక్కడే దానిని అడ్డుకుంటానని, అనాథలను అభాగ్యులను నిరుపేదలను కాపాడుతానని ప్రమాణం చేసి ఒక రౌడీకి, ఒక గుండాకి, ఒక దుష్ట రాజకీయ నాయకుడు భయపడి నా కర్తవ్యాన్ని విస్మరించి వాళ్లకు బానిసత్వముగా ఊడిగం చేయలేను శారదా, ఊడిగం చేయలేను. మిమ్మల్ని ఊడిగం చేయమడం లేదు, అలా అని మీ బాధ్యతను విస్మరించమడం లేదు. ఏదో ఏదో చూసి చూడట్లు వెళ్ళాలి. వాళ్ళకి ఎదురు తిరిగారని రేపు మీకు ఏదైనా జరిగితే మా గతేంటండి, మా గతేంటి? అదేనండి నిరాపాయంగా మాట్లాడిస్తుంది. చూడు శారదా, రౌడీలు రాజ్యాలు ఆడొచ్చు, గుండాలు పెద్దలను చెలాయించవచ్చు, కానీ మాలాంటి సిన్సియర్ ఆఫీసర్తో తలపడితే వాళ్ళ జీవితాల్లో కథకథాల వెనక్కి నెట్టగలము. అయినా ఈ విషయాలన్నీ నీకు అనవసరం. నా కర్తవ్య నిర్వహణలో నేను ఎవరికీ తలవంచనని కూడా నీకు బాగా తెలుసు. నన్ను తిరిగివారం చేయాలని మాత్రం ప్రయత్నించుకు. మీకు జాతి ఉందండి, మీకు భార్య పిల్లలు ఉన్నారని మర్చిపోతున్నారు. రేపు మీకు ఏదైనా జరగరాంది జరిగితే నా పరిస్థితి, మన పిల్లల పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. చూడు శారదా, రేపు ఏదో జరుగుతుందని ఈనాడు ఎందరో అమాయకులకు అన్యాయం జరుగుతున్నా ఏమీ చేతగాని వాడిలా కేవలం నా స్వార్థం కోసం చూస్తూ ఊరుకోమంటావా? చెప్పు శారదా, చెప్పు. ఎన్ని చెప్పినా మీ మనసు మారదు. మీ మొండితనం మీదే, మీ పండితనం మీదే. కాస్త మా బాధ కూడా అర్థం చేసుకోండి. అలనాడు పసుపు కుంకుమలు ఆరకముందే ముద్దు మీద తిలకం దిద్ది పురిగొల్పి వీరి కట్టం చేతికి అందించి తెలంగాణకి పంపించిన మంచాలి పుట్టిన ఈ పులిపాడు గడ్డపై పుట్టి ఒక పిరికిదాల్లో మాట్లాడుతున్నావా? లేదండి, లేదు, నేను నేను పెరిగదాన్ని కాదు. ఆనాడు మంచాన్ని పంపించింది ధర్మయుద్ధం, కానీ ఇది ధర్మయుద్ధం కాదండి, అధర్మయుద్ధం. ఈ అధర్మయుద్ధంలో రాబందులు రాజాలు వెళ్తున్నారు. ఈ రాబందులు
రాజ్యంలో ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతుందో తెలీదు. అదేనండి నన్ను ఇలా మాట్లాడిస్తుంది. చూడు శారదా, ఇవన్నీ మనకి రోజు ఉండు గొడవలే. ఇవన్నీ మనం మన జీవితాల్లోకి తెచ్చుకోకూడదు. మనం ఏంటో, మన జీవితం ఏంటో, మనం హ్యాపీగా ఉండటమే మనం చూసుకోవాలి. అయినా నిన్ను మర్చిపోయింది, నేను మర్చిపోయి నిన్ను మర్చిపోయి నేను బ్రతకగలనా చెప్పు శారదా? అదేనండి, అదే నాకు కావాల్సింది. అదే మీరు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను.
రుద్రమరాయుడు స్పీకింగ్. భగవాన్ అతని తమ్ముడు చిన్న తప్పించుకున్నా. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. సర్వా, ఆ దుర్మార్గులు స్టేషన్ నుంచి తప్పించుకున్నారట. నేను అర్జెంట్గా బయలుదేరాలి. నా యూనిఫామ్ రెడీ చేయి. అలాగేనండి, ఒక్క నిమిషంలో రెడీ చేస్తాను. తీసుకున్నారా? హలో రుద్రమరాయుడు, బాగున్నారా? మమ్మల్ని జైల్లో పెట్టి మెడలో ఉంచి ఎన్ని పూసలు విరిసి మాతో జైలు కూడా తెలిపిస్తానని ఛాలెంజ్ చేశావు కదరా. ఇప్పుడు ఇక్కడ అదే జైలు కూడా నీకు తెలిపేయడానికి ఇక్కడికి వచ్చా. కాకుంటే నిన్ను నువ్వు కాపాడుకోరా. నీకు నాడే చెప్పా, ఇక్కడ ప్రభుత్వం పరిపాలించదురా, ఈ భగవాన్ పౌర పరిపాలిస్తుంది. రే భగవాన్, డబ్బుందన్న అహంకారంతో, రాజకీయం అండగా ఉందన్న అహంభావంతో, రౌడీయుతం, గూండాయిజం చేసి మీరు స్టేషన్ నుంచి తప్పించుకోగలరేమో కానీ ఈ రుద్రమరాయుడి చేతుల నుంచి మాత్రం తప్పించుకోలేరు. శభాష్ ఇన్స్పెక్టర్ శభాష్. నేనేమిటో, నా పవర్ ఏమిటో తెలిసి కూడా నన్ను అర్థ చేసి జైల్లో పెట్టినా వారెవ్వ, ఈ బ్లడ్కి జోహార్, ఈ ధైర్య దాసాలకు జోహార్. ఇంతకు ఇక్కడికి వచ్చిన పనేమిటి? మమ్మల్ని సకల లాంఛనాలతో జైలుకు పంపించిన నిన్ను సంస్కరించకుండా ఎలా ఉండమంటావు ఇన్స్పెక్టర్? అరే చిన్న, మన వద్ద దాచినము లేకుండా కుక్కలు పెట్టినట్టు కొట్టు మరి బజార్లో ఇంటికెళ్ళినా ఈ ఇన్స్పెక్టర్ గారిని బంధించరా. నిన్ను పట్టుకోలేను. రే ఇన్స్పెక్టర్, నేను స్మగ్లింగ్ చేస్తుంటే ప్రభుత్వం పట్టుకోలేక చేతులు ముడుచుకొని కూర్చుంటుంది. నేను హత్య చేస్తుంటే న్యాయం నిరూపించలేక ఆవిడ కోట్ల మధ్య నలిగిపోతుంది. సింగిల్ హ్యాండ్తో దేశాన్ని కొల్లగొట్టగల ఈ భయంకర భగవాన్ అంటే ఏమిటో ఇప్పుడైనా తెలిసిందా? ఏ భగవాన్, అస్తమించిన సూర్యుడు ఉదయించక మారడు. లేకపోయినా గురించి ఈ ఆటలు కట్టించి మిమ్మల్ని ఎంతమంది ఇస్తారన్న సంగతి మర్చిపోవద్దు. ఏ రుద్రమరాయుడు, మాలాంటి రౌడీలు గోండాలు అండదండలు లేకుంటే 3 రోజులకు ఒక ముఖ్యమంత్రి, వారం రోజులకు ఒక ప్రధానమంత్రి మారగలరు. కనుక మాలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఏ ప్రభుత్వం, ఏ ప్రజానాయకుడు నిద్ర పట్టదు.
చింటి మీద దెబ్బ కొట్టాలిరా. ఈ ఇన్స్పెక్టర్ గారు భార్యని అదేదో ఉంటది కదరా శారదా, దాన్ని పట్టకరారా. ఎక్కడో అన్యాయం జరిగిందని, ఎవరికో ఉపకారం జరిగిందని, ఎవరు సామర్థ్యమని మమ్మల్ని అర్థం చేసి జైల్లో పెట్టినా ఇప్పుడు ఇక్కడ నీ కళ్ళ ముందే నీ భార్యని మానభంగం చేస్తాను, దాన్ని ప్రాణం తీస్తాను, ఆధారం నీపై మోపుతా. ఇప్పుడు చూపిస్తారా నేనేంటో ఆ పవర్ ఏమిటో. అది ఇది చిక్కుపడి చిక్కు చచ్చి అవమానంతో కుమిలి కుమిలి సావాలి, పట్టుకోలేక ఎడవాలి. భగవాన్ నీకు దమ్ము ధైర్యం ఉంటే నా మీద చూపించని ప్రతాపం ఒక ఆడదాని మీద కొచ్చా. అన్న తమ్ముడు లేరా? మీరు పుట్టింది ఒక ఆడదానికే కదరా. ఆడదంటే ఎవరు కదరా, ఆది పరాశక్తి. అలాంటి ఆడదానికి పుట్టిన మీరు మరొక ఆడదాన్ని బలాత్కరించారనుకోరా, పదవుల లక్షణం రా, పదవుల లక్షణం. అమ్మ తప్ప ఏ బొమ్మని వదలను. అయినా పురాణాలు పెట్ట కథలు అల్లి మమ్మల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేయకు. భగవాన్ అంజీపై బలంతో దండెత్తి అని ఒక్కరివాణి చేసి నా కళ్ళ ముందే నా భార్యని చిత్రహింసలు పెట్టడా మగతనం కాదురా. నీకు తప్పుంటే ధైర్యం ఉంటే నా పట్టు ఎప్పరా ఆ మగతనం ఏమిటో నీకు రుచి చూపిస్తాను. ఇన్స్పెక్టర్, నేను ఉగ్గు పాలతో తాగి నేర్చుకుని మాతృ దేవోభవాని కాదురా. శత్రువు ఎంతటి బలవంతుడైనా ఎన్ను కోటు పొడవటమే రౌడీ విజయంలో ఉన్న స్పెషాలిటీ. అన్న అన్న నేను మీకు చెల్లి లాంటి దాన్ని పత్తి భిక్ష పెట్టమని ప్రాధాయపడుతున్నా. నన్ను నా భర్తని వదిలేయండి. చూడమ్మా శారదా, అన్నా అంటే నిన్ను దాని చదివి వదిలేయటానికి నేను పవనాడు టైగర్ కాసు మహేష్ రెడ్డి నన్ను కాదమ్మా. దండుపాలెం దాచి అన్నం పెట్టినా వదిలిపెట్టను. శారదా, తల్లి పాలు తాగి ఆ తల్లి రొమ్మనే గుద్దగల బీచులు విల్లు, డబ్బు కోసం కన్న తల్లిని పరాయి వాళ్ళకి అమ్మాయి గల ఆ పప్పులు విల్లు. అయ్యో, ఆ కసాయి వాళ్ళ దగ్గర ప్రాధాయపడిన శూన్యం, ప్రయోజనం శూన్యం. వెళ్తారా వెళ్ళు. ఏం భగవాన్, అరే ఇన్స్పెక్టర్, నీ కళ్ళ ముందే దీన్ని మానభంగం చేస్తాను. నేను ప్రాణం తీసి ఆ నేరాన్ని నీపై మోపుతాను. ప్రజల్ని, ప్రభుత్వాన్ని నమ్మిస్తాను. నీ పాపమే ప్రచురల్ని అర్థం వచ్చే సమయం అతి త్వరలో ఉందని మర్చిపోవద్దురా భగవాన్. నీ భార్యకు నాకు దీనికి నాకు అక్కడ సంబంధం ఉందని అది చూసిన నువ్వు ఆగ్రహించి దాన్ని హత్య చేశావని ఆధారం నీపై మోపుతా. ఇప్పుడు చూపిస్తా.
ఉందేమో. అంబ, ఊర్వశి, మేనక, అనక, జనక మొదలైన దేవ గంధర్వ కన్యలంతా ఈ ముందు దిగదూడుపురా. ప్రాణాయ సాధూనా వినాశాయ చతుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సృష్టించిన పంచమ తంత్రం నరజాతిని వంచించిన దారుణ కుల మంత్రం నరకమడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య భటన వేలు సాక్షిగా ముందల చీకున్నమన దీనగతం సాక్షిగా సృష్టించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండా అరబండా నీ గుండెల డప్పు కొట్టి నినదిస్తూ నినదిస్తూ అడగండా పంచముని సృష్టించిన ఆ పంచకుటెవడని అడగండా అరబండా. మహారథం గుండెలపై నడిచిన నలిగిన పేదరికం చితికి చిద్రమవుతున్నా శితోదరతనమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మారు మోగిన కళ్ళుండి చెవులుండి కనరిగిన నిఖారకులను అడగండో పంచముని సృష్టించిన ఆ పంచకుడెవడని అడగండో. నిన్న శ్రీధైర్యం బలికి తరలిపోతోంది గళమెత్తని దైన్యంలో జనం కుమిలిపోతోంది మనువాడపు మంటల్లో ఊరు గగనబడుతోంది మగ పశువుల కాళ్ళ కింద మగువ నలిగిపోతోంది ఈ దౌష్ట్యం ఇక వద్దని ఈ క్రౌర్యం ఇక వద్దని అరబండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో. ఆడపడుచు సంచరించు స్వత్వం రానీయదు ఈనాటికి ఈ రాక్షస రాజ్యం బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం తెలివాడల కన్నీటికి కరగదులే ధన స్వామ్యం ఇక తప్పదు ప్రతి ఒకడు ఒక గురుమై ఒక మెరుపై నిలబండో నీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ వంచన తల తెంచగ కదలండో మీరు గెలవండో. చూసారా నీతి కోసం న్యాయం కోసం పోరాడే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రుద్రమరాయుడు కుటుంబం అతని కుటుంబాన్ని చిన్న భిన్నం చేయడానికి కొందరు దుర్మార్గులు కంకణం కట్టుకున్నారు.
వారే వారే ఆ భగవాన్ అతని తమ్ముడు చిన్న నీతి కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం నిలబడ్డ రుద్రమరాయుడు కుటుంబాన్ని సర్వనాశనం చేశారు.